హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. సీఎంకు చేతులెత్తి మొక్కుతున్న ఎంప్లాయీస్. మరి ఈ పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ అపేక్షణ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రి నారా లోకేష్ గారు ముగ్గురు కలిసి ఒకే తాటిపై నిలబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారు. వీరి లక్ష్యం కేవలం 2029 ఎన్నికలు మాత్రమే కాదు, రాబోయే 15 ఏళ్ల పాటు ప్రజలకు అంకిత భావంతో సేవ చేయడమే తమ అసలు సంకల్పమని వారు చాటి చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం సరికొత్త ఒరవడితో నడుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తన పర్యటనలో ప్రజల నుంచి వస్తున్న వినతులపై తక్షణమే స్పందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కానిస్టేబుల్ తన గ్రామానికి రోడ్డు లేదని అడిగిన వెంటనే ఆ సభ ముగిసి బయటికి వచ్చేలోపే కోట్ల రూపాయల నిధులతో రోడ్డు మంజూరు చేయడం వారి పాలనా దక్షతకు నిదర్శనమని చెప్పాలి. అలాగే స్కూళ్ళల్లో కంప్యూటర్లు, ల్యాబ్ లేవని తెలిసిన వెంటనే వాటిని ఏర్పాటు చేయించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. కేవలం మాటలు చెప్పడం కాకుండా చేతుల్లో కూడా అభివృద్ధి చూపిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు. సో, ఇక ఉద్యోగుల విషయానికొస్తే గత 6 ఏళ్లుగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అయినటువంటి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డులపై ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దాదాపు 24 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి హెల్త్ కార్డులు గత ప్రభుత్వం హయాంలో సరిగ్గా పనిచేయడం లేదు. దీనివల్ల అత్యవసర సమయంలో వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డారు. రోగాల బారి నుండి ప్రాణాలను కాపాడుకోవడమే అతిపెద్ద సవాలుగా మారిన తరుణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరో 2 నెలల్లో హెల్త్ కార్డుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఊరటనిచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఇది నిజంగా ప్రాణదానంతో సమానము. ఆరోగ్యంతో పాటుగా మహిళా ఉద్యోగుల సంక్షేమంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది అనే చెప్పాలి. ఏంటంటే 2018లో చంద్రబాబు గారు ప్రారంభించిన పిల్లల సంరక్షణ సెలవులు, చైల్డ్ కేర్ లీవ్ సీసీఎల్ గత ప్రభుత్వంలో సరిగ్గా అమలు కాలేదు. కానీ ఇప్పుడు మహిళా ఉద్యోగులు తమకు కేటాయించిన 180 రోజుల సెలవులను ఎప్పుడైనా అవసరమైనప్పుడు వినియోగించుకునేలాగా వెసులుబాటు కల్పించారు. దీనివల్ల సుమారు 2 లక్షల మంది మహిళా ఉద్యోగులకు మేలు జరగనుంది. ఒక తల్లిగా తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటూనే తన వృత్తిలో రాణించడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంది. దీనిపై మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలైతే తెలుపుతున్నారు. ప్రభుత్వం అంటే కేవలం జీతాలు ఇచ్చే యంత్రాంగం మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచే ఒక భరోసా అని ఈ కూటమి ప్రభుత్వం నిరూపిస్తోంది. సామాన్య మధ్యతరగతి ఉద్యోగికి మెరుగైన విద్య, నాణ్యమైన వైద్యం అందితే వారి జీవితాలు సురక్షితంగా ఉంటాయని ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల వేల కోట్ల దోపిడీ నుంచి ఉద్యోగులను కాపాడుకునేందుకు హెల్త్ కార్డులను సృష్టించడం, పటిష్టం చేయటం ద్వారా ఆయన ఒక ప్రాణదాతగా నిలుస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు ఉద్యోగులు మరియు పెన్షనర్ల క్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పడం ప్రజల్లో ప్రభుత్వాల పట్ల అపారమైన గౌరవాన్ని పెంచింది. అందరికీ ఆమోదయోగ్యమైన పాలనను అందిస్తూ ప్రతి కుటుంబంలో సంతోషం నింపడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణం నిజంగా అభినందనీయమని చెప్పాలి.